జనసములో అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారు వెనక వచ్చుచున్నవారు కూడా దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. అక్కడ చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత ఘన స్వాగతం పలికారు అంటే, బట్టల్ని కింద పరుస్తూ ఉన్నారు, చెట్లు కొమ్మని నరికారు, వాటిని వేవ్ చేస్తూ ఉన్నారు, స్లోగన్స్ చెప్తున్నారు, గట్టి గట్టిగా షౌట్ చేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వారు జయము జయము అని చెప్తూ ఉన్నారు. దాని మూలవాక్యం దాని మీద 1 అని రాయబడింది. కింద ఫుట్ నోట్లో మనం చూస్తే హోసన్నా అని రాయబడింది. అంటే మూల వాక్యములో బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఒరిజినల్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే హోసన్నా. హోసన్నా అంటే, హోసన్నా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, హోషియా అంటే సేవ్, అలాగే నా అంటే నౌ, అంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఆ స్లోగన్స్ యొక్క నిజమైన అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడే మమ్మల్ని రక్షించు ప్రభువా, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఒక పొలిటికల్ సేవియర్ కావాలి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ పొలిటికల్ సేవియర్, బట్ దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఏ పర్సనల్ సేవియర్. బట్ క్రైస్ట్ కేమ్ యాజ్ ఏ పర్సనల్ సేవియర్, నాట్ యాజ్ ఏ పొలిటికల్ సేవియర్. యేసు ప్రభువారు పర్సనల్ సేవియర్గా మనల్ని పాపంలో నుంచి రక్షించడానికి, నశించిన దాన్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన పొలిటికల్ సేవియర్గా రాలేదు. కానీ వారు ఏం చేస్తున్నారంటే, ఆ పొలిటికల్ సేవియర్గా కావాలని యేసు ప్రభువును ఒక రాజుగా వారు 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 మరి గుర్తించి, లేదా రాజుగా వారు ఎన్నుకొని ఆయన్ని గొప్ప చేయాలని, వారిని సేవ్ చేస్తారని చెప్పి చాలా గొప్ప స్లోగన్స్తో హోసన్నా హోసన్నా అని వారు పాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం ఆత్మీయ పాఠాన్ని ఏమి నేర్చుకోవచ్చు అంటే, మనం చూసినట్లయితే ఈ భావోద్వేగంతో మనం చేసే దాన్ని దేవుడు ఇష్టపడడు, కానీ నిజమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటారు. ఎందుకో తెలుసా? వారు తాత్కాలికంగా ఆనందపడ్డారు, వారు తాత్కాలికంగా దేవా మమ్మల్ని ఇప్పుడు రక్షించు అన్నారు. కానీ వెనువెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి కొన్ని గంటల్లోనే వారు దేవుని రిజెక్ట్ చేసినట్టు మనం చూస్తాం. కొన్ని దినాల్లోనే ఏ నోటితో అయితే దేవుని హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని పలికినటువంటి వీరే యేసు ప్రభు వారిని సిలువ వేయండి అని మనము చూస్తాము. ఎందుకో తెలుసా? దే ఆర్ డిసప్పాయింటెడ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ పొలిటికల్ సేవియర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఏ పర్సనల్ సేవియర్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ పొలిటికల్ సేవియర్. కానీ దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశములు మనుషుల యొక్క ఆలోచనల కంటే అవి ఉన్నతమైనటువంటివి. దేవుడు మనల్ని పొలిటికల్గా సేవ్ చేయడానికి రాలేదు. కానీ ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన పర్సనల్ సేవియర్గా ఈ భూమి మీదకి వచ్చాడు. మేబీ వారందరూ అనుకోవచ్చు, ఏదైనా ఒక పార్టీ పెడతాడేమో దేవుడు, లేదంటే ఒక పార్టీ సింబల్ని అనౌన్స్ చేస్తాడేమో, ఒక మిలిటరీని ఆయన మరి ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తాడేమో, ఒక ఫోర్స్ని ఆయన స్టార్ట్ చేస్తాడేమో, రోమీల మీదకి మనం వారి మీదకి వ్యతిరేకంగా వెళ్ళి వారి దగ్గర నుంచి మనం ఫైట్ చేసుకొని ఒక పొలిటికల్గా ఒక నేషన్ని బిల్డ్ చేయొచ్చు అనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. అందుకే ఆయన రాజుగా చేస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు, ఆయనకు హోసన్నా అని చెప్తూ ఉన్నారు. బట్టలు పరిచారు, కొమ్మలు నరికారు, కొమ్మలను వేవు చేసుకుంటూ స్లోగన్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ దేవుడు మన భావోద్వేగాలను బట్టి ఆయన సంతోషించడు, కానీ మనం ఆనందంగా తాత్కాలికంగా చేసే దాన్ని బట్టి సంతోషించడు, కానీ మన హృదయాన్ని, మనలో ఉన్నటువంటి నిజమైన విశ్వాసాన్ని ఆయన కోరుకుంటాడనే విషయాన్ని ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ 8-9 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు వారిని వారు తాత్కాలికంగా ఆనందంగా వారు భావోద్వేగంతో దేవుని స్తుతించారు, కానీ వెనువెంటనే వారు డిసప్పాయింట్ అయినట్టు మనం నెక్స్ట్ వచనాల్లో మనం చూస్తాం. ఈ 10-11 వచనాలు కనుక మనం చూస్తే, ఈ 10-11 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఆయన గలిలీలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూడండి, ఈ 10-11 వచనాలు మనం చూస్తే అక్కడ అనేకమైన గందరగోళం ఏర్పడినట్లుగా మనం చూస్తాము. యెరూషలేము మొత్తం కూడా కలవరపడింది. ఎవరైనా అప్పటికి
అందుకే యేసు ప్రభు వారికి ఒక నేమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదేమిటంటే ఆయన ఒక ప్రాఫిట్గా వారందరూ చూస్తున్నారు. ఎందుకంటే అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. కుంటి వారిని బాగు చేస్తున్నాడు, గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, అనేకమైన రోగాలతో వచ్చిన వారందరిని కూడా స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలు పట్టినటువంటి వారిని విడిపిస్తున్నాడు, మరణించిన వారిని సైతం ఆయన బ్రతికిస్తున్నాడు. ఇలాంటి ఎన్నో అద్భుతాలని ఆయన ప్రకృతిని శాసిస్తూ ఉన్నాడు. ఈయన ఒక ప్రవక్త, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవక్తగా వారు గుర్తించారు. కానీ వారిలో చాలామందికి అనేకమైనటువంటి కలవరపాట్లు ఉన్నాయి. ఎవరు ఈయన మెస్సయ్యా, లేకపోతే కేవలం ఒక ప్రవక్తేనా, లేకపోతే ఈయన ఒక నార్మల్ మనిషేనా, ఈయన గలిలయుడైన నజరేయుడైన యేసు కాదా అని వారిలో వారు ఏం చేస్తున్నారంటే సందేహపడుతున్నారు. ఎవరెతను ఈ యేసు ఎవరు అని అనేక మంది వారిలో వారు గందరగోళం పడినట్లుగా, వారిలో వారు సందిగ్ధమైనటువంటి స్థితిలోకి వెళ్ళినట్టుగా, కలవరి పడినట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏమిటి? మనం కూడా వారి వలె యేసు ప్రభు వారిని కేవలము ఒక ప్రవక్తగా మాత్రమే మనం గుర్తిస్తున్నామా, ఆయన్ని మనము రక్షకుడిగా గుర్తిస్తున్నామా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువును మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మన జీవితం మనము ఆశీర్వదించబడలేము. యేసు ప్రభువుని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మన జీవితంలో రక్షణని మనము పొందుకోలేము. చూడండి, బైబిల్లో చాలా ఉదాంతాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడైన ధనవంతుడైనటువంటి వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, నువ్వు సద్బోధకుడు అంటున్నావు కదా, దేవుడు తప్ప మరెవరు సత్యవంతులు లేరు కదా, ఆర్ యు రికగ్నైజింగ్ మీ యాజ్ ఎ గాడ్ అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటని తిరస్కరించారు. ఎందుకు అంటే యేసు ప్రభువుని అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మన జీవితంలో కూడా దేవుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి మనం కేవలము ఒక ప్రవక్తగానో, లేకపోతే దేవుడిని మన అవసరాలు తీర్చేటువంటి వాడుగానో, దేవుడి దగ్గరకు వస్తే మనకేదో కేవలం భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కలుగుతాయని అనుకుంటే మనము పొరపడినట్లే. యేసు ప్రభు వారిని మనము నిజమైనటువంటి రక్షకుడిగా మనం అంగీకరించాలి. బికాజ్ ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని అంత గొప్పగా ఆర్భాటంతో ఆయన ట్రంపుల్ ఎంట్రీతో యెరూషలేములోని తీసుకువెళ్తున్నారు. వారందరూ కూడా స్లోగన్స్తో గట్టిగా అరుస్తున్నారు, హోసన్నా అంటున్నారు, బట్టలు పరిచారు, మట్టలు పట్టుకొని వారు ఆ వేవ్ చేస్తూ దేవుని స్తుతించారు. బట్ యేసు ప్రభువుని కేవలము ఒక పొలిటికల్ సేవియర్గానే వారు చూశారు తప్ప నిజంగా యేసు ప్రభువుని పర్సనల్ సేవియర్గా వారు చూడలేకపోయారు. యేసు ప్రభువుని ఒక ప్రవక్తగా మాత్రమే వారు గుర్తించారు. కానీ యేసు ప్రభు వారిని వారు రక్షకుడిగా అంగీకరించలేదు. అందుకే వారి జీవితంలో ఆ కలవరపాటు, అందుకే వారి జీవితంలో గందరగోళం, అందుకే వారి జీవితంలో విఫలమైనటువంటి వారిగా, అందుకే వారి జీవితంలో వారు ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాము. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువారిని వారు అంగీకరించలేదో వారి జీవితంలోనికి ఆ శ్రమలను, నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, తర్వాత వచనాలు కనుక మనం చూస్తే ఈ 12-13 వచనాలు చూడండి. యేసు ప్రభువారు ఎప్పుడైతే యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నారో ఆయన చూడండి ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన మరి ఏడ్చినట్లుగా మనము బైబిల్లో చూస్తాం. లూకాసు వార్తలో ఇదే ఈవెంట్లో చూడండి, యేసు ప్రభువారు చాలా ఉత్సాహంతో వెళుతున్నారు. ఆయన ఇంత ఘనమైనటువంటి స్వాగతంతో వెళ్తున్నారు. ఆయన యేసు ప్రభువారు ఘనమైనటువంటి స్వాగతాన్ని చూడట్లేదు, కానీ వారి స్థితిని బట్టి ఆయన దుఃఖపడుతున్నట్లుగా, ఆయన ఏడ్చుతున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆయన ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువటువంటి సందర్భాలు. ఒకటి, ఆయన లాజరు చనిపోయినప్పుడు ఏడ్చారు. మరొక ఈ సందర్భంలో ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు. పట్టణము అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రాకారాలను, ఆ పట్టణంలో ఉన్నటువంటి కొండలను, ఆ పట్టణంలో ఉన్నటువంటి కట్టడాలను బట్టి కాదు, కానీ ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలను చూసి ఆయన బాధపడుతున్నట్లుగా, దుఃఖిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆయన దుఃఖిస్తున్నాడు? బికాజ్ వారు యేసు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోలేదని. బికాజ్ అందరూ కూడా కేవలం యేసు ప్రభుని ఒక పొలిటికల్ సేవియర్గానే చూస్తున్నారు తప్ప యేసు ప్రభు వారిని పర్సనల్ సేవియర్గా చూడట్లేదు. యేసు ప్రభు వారిని వారు సొంత రక్షకునిగా అంగీకరించట్లేదు. యేసు ప్రభు వారిని వారు సరిగ్గా మెస్సయ్యగా వారు గుర్తించట్లేదు అని ఆయన బాధపడుతున్నట్లు మనం చూస్తాం. చూడండి, ఈ 12-13 వచనాలు కనుక మనం చూస్తే, యేసు దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడనిరి. చూడండి, యేసు ప్రభువు వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆలయాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా చూస్తున్నారు.
చూస్తున్నాం మనం. అంటే ఈ ఆలయం ఏమైపోయిందంటే దేవుని ప్రార్థనా మందిరముగా ఉండవలసిన ఈ మందిరము, దేవునికి మరి బలి అర్పించవలసినటువంటి మందిరంగా ఉండవలసిన ఈ ఆలయము, దేవుణ్ణి స్తుతించవలసినటువంటి ఆలయము ఏమైపోయిందంటే వ్యాపారమయమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మందిరం ఏమైపోయిందంటే దొంగల గుహగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే దేవునికి చోటు లేదు, కానీ అది వ్యాపారానికి చోటు అయిపోయింది. మందిరం అంతా కూడా అపవిత్రమైపోయింది, మందిరం అంతా కూడా పాడైపోయింది. కనుక దేవుడు దాన్ని చూసినప్పుడు ఆయనకు కోపం వచ్చి ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ గువ్వలమ్మే వారిని, ఆ యొక్క మరి ఆ బలలన్నిటినీ కూడా ఆయన పడద్రోసి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారిని బయటికి పంపించి వేసినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ మనం ఈ సందర్భంలో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఆలయముని ఆయన పవిత్రంగా మరి స్థలమయంగా ఉండవలసిన ఆలయము అది వ్యాపార కేంద్రంగా మారింది. కాబట్టి దేవుడు దాన్ని శుద్ధి చేసినట్లుగా మనం చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కృత నిబంధన గ్రంథములో మరి దేవుని ఆలయం ఏదనగా ఈ దేహమే దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయాన్ని కూడా దేవుడు శుద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే మన హృదయాన్ని కూడా దేవుని ఆలయముగా మనం భావించి ఈ హృదయంలో దేవుని కనుక మనం ప్రతిష్ఠించినట్లయితే ఈ హృదయంలో దేవునికి ఇష్టం కానివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మనం తీసివేయాల్సిన వారుగా ఉన్నాం. అది ఎలాగ శుద్ధి జరుగుతుంది? ఆ రోజున దేవుడు భౌతికంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరినీ బయటికి పంపించి వేశాడు. దేవునికి ఇష్టం కానివన్నిటినీ కూడా ఆయన త్రోసివేసి ఆలయ శుద్ధిని చేశాడు. అయితే ఈ కృత నిబంధన గ్రంథములో మన హృదయాన్ని కూడా తన వాక్యము చేత దేవుడు శుద్ధి చేస్తాడు. తన యొక్క పరిశుద్ధాత్మ చేత మనల్ని ఆయన రూపాంతరపు అనుభవంలోనికి తీసుకువస్తాడు. మరి మన హృదయాన్ని మనం బాగు చేసుకుంటానికి ఇష్టపడుతున్నామా? ఆర్ యు యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉన్నామా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. అంటే ఈ భౌతికమైనటువంటి మన శరీరంలో వచ్చేటువంటి ప్రతి అనారోగ్యానికి, రుగ్మతకు కూడా దాన్ని బాగు చేయటానికి ఒక వ్యక్తి, ఒక డాక్టర్ అనేవాడు ఉంటాడు. కానీ హృదయము గనక వ్యాధితో ఉంటే ఈ హృదయంకు పట్టినటువంటి వ్యాధిని, ఆ రోగాన్ని బాగు చేయాలంటే పరమ వైద్యుడైన ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. సో ఈ మతానుసారమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండిపోతే, ఆచారమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండిపోతే, కేవలం ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండిపోతే మన జీవితంలో దేవుణ్ణి పరిపూర్ణంగా మనము రక్షణను మనం అనుభవించలేము. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, మన హృదయ శుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ హృదయంలో శుద్ధిగా కావాలి అంటే ఈ హృదయాన్ని దేవుడు పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నప్పుడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనం అంగీకరించినప్పుడు దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అక్కడ ఎలా అయితే ఆలయాన్ని శుద్ధి చేశాడో ఇప్పుడు మన హృదయం అనే ఆలయాన్ని కూడా ఆయన శుద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి 14వ వచనం చూస్తే, అక్కడ 14వ వచనంలో మరొక విషయం మనకు కనబడుతుంది. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చూడండి, దేవుడు కేవలము ఆయన యేసు శుద్ధి చేసి మాత్రమే ఆయన ఆగిపోడు, మన పవిత్రపరచడంతో ఆయన ఆగిపోడు, కానీ ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, యేసు ప్రభువు వారు తీసేసేది మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్నటువంటిది మాత్రమే తీయడు, కానీ ఆయన నింపుతాడు. మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. చూడండి, మనకేదన్నా మన బిడ్డలు ఫీజు కట్టాల్సినటువంటి అవసరత వచ్చింది అనుకోండి, ఫీజు కట్టాలని చెప్పి ఎవరిని అడుగుతారండి? పేరెంట్స్నే అడుగుతారు. ఏ బిడ్డలైనా సరే ఫీజు కట్టాలంటే స్కూల్స్లో, కాలేజెస్లో వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గరకు వచ్చి ఆ ఫీజు కట్టమని అడుగుతారు తప్ప ఎవరు పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి నా ఫీజు కట్టమని అడగరు. ఒకవేళ అలా అడిగితే ఆ పక్కింటి వాళ్ళు వారిని తిడతారు. కాబట్టి మన అవసరతలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు, మన అవసరతలు ఎవరి దగ్గర చెప్పుకోవాలి? దేవుడి దగ్గరే చెప్పుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఆలయాన్ని శుద్ధి చేసినటువంటి దేవుడు, అదే ఆలయంకి వచ్చినటువంటి కుంటివారిని, గుడ్డివారిని స్వస్థపరిచాడు దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన శుద్ధి చేసి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు, మన జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి మన విడుదల దయచేసేటువంటి దేవుడు. ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు. చూడండి, చివరిలో మనకి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన బేతనీయకి వెళ్ళాడు అంట. అంటే బేతనీయ అంటే అర్థం ఏంటో తెలుసా?
హౌస్ ఆఫ్ పూర్ ఆర్ హౌస్ ఆఫ్ ఎఫిక్టెడ్, అంటే బాధితులు ఉండేటువంటి స్థలము, పేదవారు ఉండేటువంటి స్థలము. ఆయన వెళ్ళాలనుకుంటే యెరూషలేములో చాలా ఖరీదైనటువంటి వారి దగ్గరికి వెళ్ళొచ్చు, చాలా లగ్జరీగా ఉన్నటువంటి గొప్పవారింటికి ఆయన వెళ్ళొచ్చు. లేదు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే బాధులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాం. అంటే దేవుడు నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ వేదనలో, నీ కన్నీరులో, నువ్వు కృంగినటువంటి స్థితిలో ఆయన నీతోనే ఉంటాడనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు. ఆర్థిక సమస్యలతో నువ్వు సతమతం అవుతున్నట్లయితే దేవుడు ఎందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ ఉన్నటువంటి పరిస్థితులన్నింటి నుంచి ఆయన విడిపించగలడు. చాలామంది కష్టపడతారు, చాలామంది సంపాదిస్తారు, కానీ వారు కష్టమంతా కూడా చిల్లు సంచిలో వేసినట్టుగా వారి కష్టమంతా కూడా పోతూ ఉంటుంది. కారణము వారి యొక్క మరి అవిధేయత అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవ్వచ్చు. కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు విశ్వాసంతో ఉంటే నీ పరిస్థితిని మార్చగలడు. చాలామంది జీవితంలో అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. చాలామంది జీవితాల్లో, కుటుంబంలో సమాధానం లేకుండా బ్రతుకుతున్నటువంటి వారుగా ఉంటారు. ఆ సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు కేవలం మనల్ని శుద్ధీకరణ చేసి అని విడిచిపెట్టేవాడు కాదు, కానీ నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకొని నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ మార్చి నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. చూడండి, ఆ మందిరంలో శుద్ధి చేయటం మాత్రమే కాదు, కానీ ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి వ్యాపారం చేసేవారిని, ఆ మందిరంలో ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కూడా ఆయన పారద్రోసి ఆయన ఆశీర్వదించినట్లుగా, ఆయన నీడీ పీపుల్ని ఆయన దీవించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము. ఎవరైతే కుంటివారు ఉన్నారో, ఎవరైతే గుడ్డివారు ఉన్నారో వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి 15-16 వచనాలు కనుక మనం చూస్తే, ఈ 15-16 వచనంలో, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన్ను చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. సో దేవుడికి ఒక ప్రశ్న వేస్తున్నారు వీరు, బికాస్ దే వర్ డిసప్పాయింటెడ్. ఈ పరిచయులు, శాస్త్రులు ఏం చేస్తున్నారంటే అసూయతో నింపబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. వారేమనుకున్నారంటే యేసు ప్రభువుని ఒక ట్రంపుల్ ఎంట్రీతో ఆయన గణపరుస్తూ, ఆయనకి స్లోగన్స్ చెప్తూ, ఆయన ఒక రాజుగా వీరు తీసుకువెళ్తే ఈ యేసు ప్రభు వారికి ఒక డిక్లరేషన్ ఇస్తారేమో, ఒక పార్టీని అనౌన్స్ చేస్తారేమో, లేదంటే ఒక పార్టీ సింబల్ని చెప్తారేమో, లేదంటే దేవుడు మనం ఎలాగైనా సరే ఒక మిలిటరీ ఫోర్స్తో మన దగ్గర ఉన్నటువంటి వారందరినీ కూడా కూడబట్టుకొని ఆ రోమీల మీదకి మనము ఎదురు వెళ్ళి వారితో మనం యుద్ధం చేద్దాం, లేదంటే వారితో ఫైట్ చేసి మనం యొక్క పొలిటికల్గా మనం ఎస్టాబ్లిష్ అవుదాం, ఒక నేషన్ బిల్డ్ చేసుకుందామని చెప్తారేమో అని వారందరూ ఎదురు చూస్తుంటే, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పొలిటికల్ సేవియర్గా రాలేదు కనుక ఆయన పర్సనల్ సేవియర్గా వచ్చాడు. కాబట్టి ఆయన దేవాలయాన్ని బాగు చేస్తున్నాడు, హృదయాన్ని బాగు చేస్తున్నాడు, పాపం నుంచి విముక్తి కలిగించేటువంటి మార్గాన్ని వారికి తెలియజేస్తున్నారు. కానీ వారందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఈ పరిచయులు, శాస్త్రులు అసూయపడి అంటున్నారు, ఈ బిడ్డలు కేకలు వేస్తుంటే నువ్వు వారిని వారించవేమిటి అని అంటున్నప్పుడు దేవుడు వారికి ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఈ యొక్క కీర్తనలు 8వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే, ఈ కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు ఆ ప్రవచనాన్ని ఆ యొక్క శాస్త్రులు, పరిచయులకు తెలియజేస్తున్నాడు. చూడండి, నేను చదువుతాను. 8:2 చూడండి, శత్రువులను పగ తీర్చుకుని వారిని మార్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. చూడండి, అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఈ చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఆయన ఈ మాటకు బదులిస్తున్నాడు. ఆ పరిచయులు, శాస్త్రులకు బదులుగా చెప్తున్నారు. ఆ మరి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి వచనాన్ని, ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాన్ని వారికి తెలియజేస్తూ అంటున్నాడు. బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసేదని అని మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, చూడండి, అంటే యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు, మీరు పరిచయులు కదా, మీరు వాక్యాన్ని చాలా కంఠస్థం చేస్తారు కదా, చాలా క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తారు కదా, ఇదిగో ఈ బాలురు కేకలు వేస్తున్నారు, మీరు కంప్లైంట్ చేస్తున్నారే, కానీ పాత నిబంధన గ్రంథంలో ఇలా బాలురు కేకలు వేస్తారని, ఈ చంటి పిల్లలు కేకలు వేస్తారని మీరు చదవలేదా అని వారికి
వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తాము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు వినమ్రత హృదయాన్ని ఆయన ఇష్టపడతాడు. తగ్గింపుతో ఉన్నటువంటి ఆయన మరి ఆ హృదయాన్ని ఆయన అంగీకరిస్తాడు. ఈ పెద్దలైనటువంటి వారు యేసు ప్రభు వారిని, ఈ పరిచయులు, శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి జనసమూహము యేసు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. కానీ ఈ చిన్న బిడ్డలు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ చూశాడు. దేవుడు స్వస్థత కార్యాలను చూశాడు. వారు విన్నటువంటి దాన్ని బట్టి దేవుణ్ణి ఆ కొద్దిపాటి విశ్వాసంతోనే దేవుని స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు మన హృదయాల్లో ఉన్నటువంటి వినమ్రతనైతే, ఆయన తగ్గింపు ధనాన్ని ఆయన చూస్తాడు. కానీ మనలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని, మరి అసూయను, మనలో ఆ అర్థం చేసుకోలేనటువంటి అహంభావాన్ని ఆయన అంగీకరించాడు. చివరి వచనాన్ని చూసి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఈ చివరి వచనం 17వ వచనం చూస్తే యేసు అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా, వారిని వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. 17వ వచనం చూడండి. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయుకు వెళ్ళి అక్కడ బస చేశాను. చూడండి, ఏమి ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాము అంటే, వారు యేసును పూర్తిగా అంగీకరించలేదు. యేసు ప్రభు వారిని వారు తిరస్కరించారు. కాబట్టి ఎవరైతే మన హృదయంలో ఆయనకి స్వాగతం పలికితేనే ఆయన మనతో ఉంటాడు, లేకపోతే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోతాడు అనటానికి ఒక రుజువే ఇక్కడ. చూడండి, వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయుకు వెళ్ళి అక్కడ బస చేశాను. మన దేవుడు చాలా డిగ్నిటీ కలిగినటువంటి దేవుడు. ఆయన హృదయమైన తలుపును తడతాడు తప్ప ఆ తలుపును తోసుకొని లోపలికి రాడండి. ఆయన మన హృదయాన్ని తలుపు దగ్గర తడతాడు. ఆయన ఈ నాక్స్ ద డోర్. మనం ఆ డోర్ను ఓపెన్ చేసినప్పుడు, ఆ హృదయంలో ఉన్నటువంటి డోర్స్ను ఓపెన్ చేసి దేవుని గనక మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన మనతో కలిసి నివాసం ఉంటాడు, కలిసి భోజనం చేస్తాడు. లేదు, నువ్వు డోర్స్ గనక ఓపెన్ చేయకుండా వాటిని క్లోజ్ చేసుకుని ఉంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రక్షణ ఉచితమే, కానీ అది చవక కాదు. దేవుడు మనల్ని ఆయన ఆకర్షిస్తాడు, కానీ మనము ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండటానికి ఇష్టపడతాడు. చూడండి, చాలామంది జన సమూహం ఉంది, కానీ చెట్టు మీద జక్కయ్య ఒక్కడే ఉన్నాడు. ఆ జక్కయ్య ఎప్పుడైతే దేవుడు అతన్ని ఆకర్షించాడో, దేవుడు ఎప్పుడైతే జక్కయ్యని పిలిచాడో, జక్కయ్య తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఎప్పుడైతే మనము మన హృదయంలోనికి చేర్చుకుంటామో, మన గృహాల్లోనికి దేవుని ఆహ్వానిస్తామో, ఆయన మనతో కలిసి నివాసం ఉంటాడు. అంతేగాని మనం గొప్పవారమనో, మనకు డబ్బు ఉందనో, మనం అందచందాలు ఉన్నాయనో, మనం చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నావనో, మనకు చాలా స్కిల్స్ ఉన్నావనో ఆయన ఇష్టపడడు. మనతో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడడు. కానీ నీ హృదయాన్ని బట్టి ఆయన నీతో ఉండటానికి ఇష్టపడతాడు. నువ్వు ఆయన అంగీకరిస్తావా? అంగీకరిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ జీవితంలోనికి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. చూడండి, ఆశ్చర్యం కలిగించే విషయం, ఎంతోమంది యేసు ప్రభువుని ఆయన వెంబడించిన వారు ఉన్నారు. గొప్పవారు ఉండొచ్చు, దాంట్లో పరిచయులు, శాస్త్రులు, అధికారులు, అలా అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు వారు ఎవరి దగ్గరికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? బేతనీయకి వెళ్ళి బస చేశాడు. బికాజ్ బేతనీయ అంటే పూర్ పీపుల్ ఉండేది, ఎఫెక్టెడ్ పీపుల్ ఉండేది. ఆయన్ని ఇష్టపడేటువంటి వారు, ఆయన అంగీకరించినటువంటి వారు వారి దగ్గరికే ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాం. సో ప్రియదేవుని బిడ్డ, ఈ పామ్ సండే రోజున నీవు కూడా పరిచయుల వలె, శాస్త్రుల వలె, అక్కడ ఉన్నటువంటి ఆ యూదుల వలె యేసు ప్రభువు నువ్వు ఒక మిస్కన్సెప్షన్తో, ఒక మిస్అండర్స్టాండింగ్తో నీవు కూడా, వారైతే ఒక పొలిటికల్ సేవియర్గానే దేవుని చూశారు, కానీ వారు పర్సనల్ సేవియర్గా దేవుని చూడలేదు. ఈరోజు కూడా నువ్వు దేవుని ఒక మతానుసారమైన కోణంలో నుంచి నువ్వు చూస్తే, మతానుసారమైన కలద్దాల్లో నుంచి నువ్వు చూస్తే, లేదంటే ఒక ఆచారం అనేటువంటి కలద్దాల్లో నుంచి నువ్వు చూస్తే, కేవలం యేసు ప్రభువు నుంచి ఒక భౌతికమైన ఆశీర్వాదాలు కోరుకునేటువంటి వ్యక్తిగా అలాంటి కలద్దాల్లో నుంచి నువ్వు దేవుని చూస్తే, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దేవుడు నీ హృదయంలో నివసించాలి అంటే యూ షుడ్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్ అని మనం అంగీకరిస్తే ఆయన మనతో ఉంటాడు. అప్పుడు నిజమైనటువంటి ఆ పామ్ సండే యొక్క పర్పస్ని, ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అలనాడు ప్రజలందరూ రిజెక్ట్ చేశారు. ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు. ఎందుకంటే వీరు నన్ను రక్షకుడిగా అంగీకరించట్లేదు, కేవలము భౌతికమైన అవసరాలను మాత్రమే వారు చూస్తున్నారు, ఒక పొలిటికల్ సేవియర్గానే చూస్తున్నారని దేవుడు బాధపడ్డాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, దేవుని నువ్వు నిజంగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి చూసేటువంటి దృష్టికోణాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే,
దేవుని నీవు ఈ యొక్క వాక్యం అనే వెలుగు అనే వాక్యము కలద్దాల్లోంచి నువ్వు దేవుని సరిగ్గా చూసినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ఎప్పుడైతే ఆ శిష్యులు దేవుడి మాటకు విధేయత చూపించారో వారు ఆశీర్వదించబడ్డారు. వాక్యం వింటున్నటువంటి నీవు వాక్యానికి విధేయత చూపిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. విధేయత చూపించకుండా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. సో ఈ దేవుని నువ్వు అంగీకరించి, ఆయన నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు రక్షణ పొందితే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలు ప్రభువా. ఈ పామ్ సండే ఈ యొక్క మరి ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు, నీ కొందనాలు అయ్యా. మొట్టమొదటిగా శిష్యులు ప్రభువా మరి దేవుని ప్రశ్నించకుండా వారు చెప్పినట్టుగా ప్రభువా మరి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఆ గాడిద పిల్లని ఇవ్వటానికి ఇష్టపడ్డారు. మా జీవితంలో కూడా నువ్వు కోరుకునేది అది చిన్నదైనా పెద్దదైనా మేము హృదయపూర్వకంగా మేము ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ వాక్యము ఏదో యాదృచ్ఛికంగా ఆ సంఘటన జరగలేదు, కానీ ఇది వాక్యము లేదా ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి జకరియా 9:9 అనేక సంవత్సరాల క్రితం నువ్వు నీ ఎడల ప్రవచించబడినటువంటి మాటలు దాని నెరవేర్పును ఆ దినాన మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి చూస్తున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి వారు శిష్యులు విధేయత చూపించారు ప్రభువా. అలాగే మా జీవితంలో మేము కూడా విధేయత చూపించి ఆశీర్వాదం పొందుకునేటువంటి వారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి అయ్యా. మా యొక్క ఆరాధన ఒక భావోద్వేగాలతో కూడినది కాకుండా, మా భక్తి జీవితము కేవలము అవసరాలతో కూడినటువంటిది కాకుండా దానికంటే ఉన్నతమైనటువంటిదిగా అయ్యా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తూ నిన్ను ప్రభువా మా హృదయంలో స్థానమిస్తూ నీ చిత్తానుసారంగా మేము బ్రతికేటువంటి వారుగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రభువా మరి ఆలయ శుద్ధిని దేవుడు చేస్తున్నాడు. ఆ యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు. ఒకవేళ మా స్థితిని కూడా చూసి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, మా హృదయాన్ని కూడా శుద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారేమో. మేము కూడా దేవుణ్ణి అంగీకరించి ఆహ్వానించి హృదయ శుద్ధిని కలిగిన వారుగా, రక్షణ జీవితం కలిగిన వారుగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో వారికి ఉన్న అవిధేయతను బట్టి, వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. మా జీవితంలో ప్రభువా మీరు విడిచి వెళ్ళేటట్టుగా మా హృదయాల్ని కాకుండా మా హృదయంలోనికి ఆహ్వానించేటువంటి బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయమని విత్తబడిన ఈ వాక్యము మా అందరి హృదయంలో స్థిరపరిచి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అపహసించినారయ్యా, నా కన్నవారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించిన, కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు, కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను